హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఒక కుక్కని ఒక బిస్కెట్ వేసి కూరుకూరంటే ఇట్టంటది కనీసం. నువ్వు పని దగ్గరికి వెళ్ళి ఏదో నెయ్యి తాలెత్తుద్దేమో చూడదే. అబ్బే అసలు అత్తలాంటి కొవ్వు పట్టిపోయి ఉంటుంది, కిందే వస్తుంది. ఎక్కడ దొరుకుతాం గురగురు 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 గురగురు. ఏం కావాలి దానికి? గబ్బు. అక్కడ అంత యూదులకి పందులంటే అసహ్యం, కానీ గొర్రెల కాపరులు వాళ్ళు. అలాంటోడు అక్కడికి పోయి పరిగెజారు. అంత నీచ స్థితికి దిగజారిపోయాడండి. ఈరోజు క్రైస్తవులు విశ్వాసులు అంత స్థితికి దిగజారిపోతున్నారు. వాళ్ళ గురించి ఆ రోజే రాసి పెట్టాడు పేతురు. కడుగబడిన పంది బురదకు తిరిగినట్టు, కక్కిన దాన్ని తినడానికి తిరిగిన కుక్క కక్కేసి మళ్ళీ నాకుద్దంట దాన్ని. అంతకంటే హీనమైంది ఇంకెక్కడ ఎవరు చేయడం. అది చిచిచి అంటున్నారు కొంతమంది. మొక్క ఇట్లా పెడుతున్నారు. అప్పుడే వాన్ చేసుకొని బలిగుందని మళ్ళీ తీసుకొని తింటారా మీరు ఎవరన్నా? తప్పు చేశానని చెప్పి మళ్ళీ అదే తప్పులు చేస్తున్నాడు. ఆ కుక్కకి వాడికి తేడా లేదట. ఒక స్త్రీ ప్రార్థన చేసుకుంటారు, ప్రభా నీ దర్శనం చూపించవా, నీ దర్శనం చూపించవా, ఎప్పటి నుంచి నీ దర్శనం చూపించవా, దర్శనం చూపించవా అంటే దర్శనంలో కుక్క వచ్చిందంట. కుక్క దాన్ని కక్కిందంట, మళ్ళీ నాగుతుందంట. చిచి దర్శనం చూసుకుంటే కుక్క దర్శనం వచ్చిందండి అని. ప్రభా ఏంటైనా కుక్క దర్శనం చూపించావేంటి ప్రభా? కుక్క దర్శనం ఏం చూపించావు ప్రభా? చెప్పవరా కుక్క దర్శనం ఎందుకు చూపించావు? నువ్వే కుక్కమే. ఆ కుక్కలాగా నువ్వు చేస్తున్నావు. నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు, నేను చెయ్యనంటున్నావు, మళ్ళీ అయ్యే పనులు చేస్తున్నావు. నేను ఇక్కడి నుంచి చర్చికి వెళ్తానంటున్నావు, మళ్ళీ నువ్వు వెళ్ళటం లేదు. నేను ఉపవాస ప్రార్థన చేస్తానంటున్నావు, నువ్వు చేయటం లేదు. నేను దశభాగం ఇస్తానంటున్నావు, ఇవ్వటం లేదు. నేను ఎవరిని తిట్టను ఇక్కడి నుంచి అన్నావు, నోరు తెరితే బూతులు తిడతావు. ఏంటంటే మరి ఏం చేస్తున్నావు? అది ఒప్పుకొని మళ్ళీ చేయువాడు కనికరం పొందుతాడా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టనేవాడు కుక్కతో సమానమే. పశ్చాత్తాపడ్డాడండి ఆ తప్పిపోయిన కుమారుడు. నీ కుమారుని అనిపించుకోవడం నేను యోగ్యుడిని కాదు. జాలి కలిగిన దేవుడు ఆమెను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఇంటిలోనికి తీసుకెళ్ళి ప్రశస్త వస్త్రము ధరింపజేసి చేతికి గురం పెట్టి కాళ్ళకు జోడు తొడిగి, ఈయన కుమారుడు తప్పిపోయి దొరికాడు, చచ్చిపోయి బ్రతికాడు, మనం విందు చేసుకుందాం, సంతోషిద్దామని ఇంటి వారందరికీ చెప్పాడు, పని వాళ్ళందరికీ. యేసయ్య నువ్వు తిరిగి వస్తే నిన్ను కౌగిలించుకోవడానికి, నిన్ను ముద్దాడటానికి, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వడానికి. శాలువ అనేది ఒక 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 ఘనతకు గుర్తు. ఉంగరం అనేది ఒక కుమారత్వానికి గుర్తు. జోడు అనేది ఒక దర్జా, ఒక లెవెల్ నీకు చూపిస్తానికి పోగొట్టుకున్న అర్హతలన్నీ ఇచ్చాడండి. ఇవాళ రక్షించబడ్డ వారికి దేవుడిచ్చే ఆధిక్యతలు ఎన్నో ఉన్నాయండి. మనకి లోక సంబంధమైన డిగ్రీలో, లోక సంబంధమైన ఆర్భాటాలు ఉండవేమో, కానీ ప్రభువు మనకిచ్చేటువంటి ఘనత డబ్బులతోనో వస్త్రాలతోనో కొల్చేది కాదు, కానీ ఆయన ఉన్నతమైన స్థితికి మనల్ని హెచ్చిస్తాడు. బానిసగా వెళ్ళాడు యోసేపు ఐగుప్తుకి. నమ్మకంగా దేవుడు శోధించినప్పుడు, పరిశోధించినప్పుడు, నిందల్లో, అవమానాల్లో, పాపములో, ఆకర్షణల్లో లొంగకుండా దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు, హృదయాన్ని, మనసాక్షిని కాపాడుకున్నాడు. ఏమయ్యాడండి ఆయన? బానిస. తెలీదా? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆ ప్రధానమంత్రి అన్నాడు, పేరుకు మాత్రం నేను ప్రధానమంత్రిని, నీ అనుమతి లేకుండా ఎవరు ఏలు కాలు కూడా ఎత్తడానికి ఫుల్ పవర్స్ ఈజ్ యువర్స్ అన్నాడు. అంతే. అలాగే దానియేలు కూడా ఒక బానిస కుర్రాడుగా వెళ్ళాడు నెబుకద్నెజర్ దగ్గరికి. ఆ దేశంలో ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. 120 మంది మీద 3 ఎన్నుకున్నారు. ఆ 3లో ప్రథముడు ఎవరో? దానియేలు. దానియేలు దేవుడే దేవుడు అని ప్రకటించే స్థితికి వెళ్ళాడు.
నువ్వు నేను దేవుణ్ణి అలా మహిమపరచాలని ఎదురు చూస్తున్నారండి. మనం దేవుణ్ణి సాక్షులుగా ఉండాలని, వాడిని చూసి నేర్చుకోవాలా అని ఇతరులు మనల్ని చూసి చెప్పేటట్టుగా మన బ్రతుకు ఉండేటట్టు, ప్రభువు నమ్ముకున్నాడు వాడు చూడు ఎలా ఉన్నాడో అని ఇతరులకు ఒక సవాలుకరమైన జీవితం జీవించేటట్టు ఉండాలి. ప్రభువు నమ్ముకున్నావు ఏం ప్రయోజనం, రక్షించబడుతున్నావు ఉన్నావు ఏం ప్రయోజనం, మీరు క్రైస్తవులు కదా మీరు కూడా ఎట్లా చేస్తారా అని ఇతరుల చేత మనం మాటలు పొందుతున్నాము, మాటలు అనిపించుకుంటున్నామంటే మనలో క్రీస్తు ప్రతిబింబించడం లేదు, నువ్వు ఇంకా పరిశుద్ధపరచబడలేదు. ఈరోజు ఇక్కడ తీసుకొచ్చింది ఎందుకంటే నీలో ఉన్న పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనంతటిని కడిగేయటానికి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మమ్మల్ని బాగా ఎరిగిన దేవా, మా హృదయ అవసరతలు ఎరిగిన దేవా, నీ బిడ్డల హృదయాలలో ఉన్న దిగులు, నీ బిడ్డల హృదయములలో ఉన్న స్పందన, వారిలో ఉన్న పోరాటాలు, వారి అవసరతలు చూడయ్యా. చూచిపోయే దేవుడు కాదు గనుక వారి కోరికలు తీర్చున ఆయన, వారి హృదయ వాంఛలు తీర్చయ్యా, వారి అవసరతలు తీర్చయ్యా. మా దేహాలను పాడు చేసే రోగాల నుండి, మా మనసును పాడు చేసే పాపాల నుండి, మా భవిష్యత్తును పాడు చేసే అజ్ఞానం నుండి మమ్మల్ని విడిపించయ్యా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అన్న వాగ్దానంతో ఇక్కడి నుంచి పంపించును ఆయన. ఈ ఆవరణలో అడుగుపెట్టిన వారి జీవితంలో మార్పును వారు ఇంట బయట ఉన్నవారు గుర్తించినట్లు నీ సాక్షులుగా జీవించడానికి సహాయం చేయము. బెంగళూరు పట్టణము కొరకు, కర్ణాటక రాష్ట్రము కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. ఈ అంచె దినములలో నీ నామాన్ని విశ్వసించిన వారికి కలిగే ప్రతి శోధనల్లో నీవే జయము దయచేయము. నీవు తోడుంటే అది శ్రమైన, కష్టమైన, అది పోరాటమైన, మరణమైన, అది మాకు మేలే అన్న విశ్వాసంతో మరణము వరకు నమ్మకంగా ఉండటానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా